Hi guys and welcome back to our channel. Guys, this is Navdeep and మీరు చూస్తున్న నవదీప్ టెక్ ఇన్ తెలుగు. ఈ మంత్ ఫస్ట్ వీక్ లో అయితే మనకైతే మోటో నుంచి అయితే మోటో ఎడ్జ్ 50 మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. ఆల్రెడీ అయితే మనకైతే మోటో నుంచి అయితే మోటో ఎడ్జ్ 50 ప్రో అనేది వచ్చింది. ఆల్రెడీ ఎడ్జ్ 50 ఫ్యాసినో కూడా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే అదే సెగ్మెంట్ లో అయితే మనకైతే మోటో ఎడ్జ్ 50 అనేది కొత్తగా అయితే లాంచ్ అయితే చేస్తున్నారు గైస్. ఈ రోజుల్లో అయితే అండర్ 20,000 నుంచి 40,000 రేంజ్ లో అయితే ఏమన్నా మంచి మొబైల్స్ ఉన్నాయంటే అందులో అయితే మోటో కూడా ఒక మంచి ప్లేస్ అనేది కూడా సాధించిందనే చెప్పుకోవచ్చు. అండ్ ఇంత ముందు గైస్ 20,000 నుంచి 30,000 రేంజ్ లో అయినా మొబైల్స్ ఉన్నాయంటే మనకైతే వెంటనే గుర్తొచ్చేందంటే మనకైతే రియల్మీ నుంచి అయితే చాలా మొబైల్స్ ఉండే అండ్ వన్ ప్లస్ నుంచి కూడా ఉండే. కానీ వీటి తర్వాత ఏమైనా ఆప్షన్ ఉందా అంటే ఇప్పుడైతే మనకైతే మోటో అనేది అయితే ఒకటైతే కనిపించడం అయితే జరుగుతుంది. ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనమైతే ఇప్పుడైతే మోటో ఎడ్జ్ 50 మొబైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మొబైల్ వచ్చేసి ఈ ఆగస్టు 8th కి అయితే మనకైతే ఈ మొబైల్ అయితే అఫీషియల్ గా అయితే లాంచ్ అయితే అవుతుంది ఇండియాలో. ఫోన్ వచ్చేసి గైస్ అప్రాక్సిమేట్లీ 28,000 రూపీస్ అయితే మనకైతే ఈ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ బ్యాంక్ ఆఫర్ అనేది 2,000 ఇస్తున్నారు. ఆ బ్యాంక్ ఆఫర్ 2,000 తీసేస్తే 26,000 కి అయితే మనకైతే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే గైస్ 8GB 256 అయితే ఈ మొబైల్ అయితే ఉంటుంది. నేను కలిసి 128 ఇస్తారు అనుకున్నా కానీ 256 అన్నారు కాబట్టి ఓకే చాలా గైస్ సూపర్ ఉంటుంది. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గైస్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా ఈ మొబైల్ అయితే పొందింది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా టెస్ట్స్ అనేది ఈ మొబైల్ పైన అయితే చేశారు. ఐ మీన్ ఏంటంటే పైనుంచి ఏమన్నా కింద పడ్డా ఏమైనా మౌంటైన్స్ నుంచి ఏమైనా కింద పడ్డా కూడా ఏం కాదు. అండ్ ఏమైనా కూల్డెస్ట్ ప్లేస్ లో ఉన్నా కూడా అసలు డ్యామేజ్ అనేది ఏమి ఉండదు గైస్. చాలా టెస్ట్ అయితే చేశారు. మేజర్ ఏంటంటే హై టెంపరేచర్ లో గానీ అండ్ లో టెంపరేచర్ లో గానీ ఎలాంటివి టెంపరేచర్స్ లో కూడా ఈ మొబైల్ అయితే సర్వైవర్ అవుతుంది అనేది అయితే ఈ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒక సూపర్ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 7th జన్ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేశారు. యాక్చువల్ గా ఏంటంటే స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 2.24 క్లాక్ స్పీడ్ ఉంటుంది. కానీ ఈ మొబైల్ లో వచ్చేసి కొంచెం క్లాక్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసేసి 2.5 క్లాక్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అయితే చేసారు గైస్. 1% అయితే ఇంక్రీజ్ చేశారు. దీని వల్ల అయితే కొంచెం స్మూత్ అనేది ఉంటుంది మొబైల్. ఈ స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ ప్రాసెసర్ అనేది బాగానే ఉంటుంది. కానీ మీరు ఏంటంటే హై రేంజ్ గేమ్స్ ఏమైనా ఆడాలనుకున్నా అలాగే మీరు ఏమైనా హై రేంజ్ ఏమైనా ఎడిటింగ్స్ ఏమైనా చేయాలంటే అంటే కంటిన్యూస్లీ ఏమన్నా గేమ్స్ కానీ మీరు ఎడిటింగ్స్ కానీ చేస్తే మాత్రం కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. మీరైతే మీడియం రేంజ్ లో అయితే ఆడడానికి అయితే ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే ఈ మొబైల్ అయితే సూపర్ ఉంటుంది. ర్యామ్ వచ్చేసి గైస్ 8GB LPDDR వచ్చేసి 4x ఉంది గైస్. ఈ 5x ఇస్తే బాగుండు అయితే నా ఒపీనియన్. ఎందుకంటే 28,000 రూపీస్ పెడుతున్నాం కాబట్టి అట్లీస్ట్ ఒక 5x ఇచ్చినా బాగుండు LPDDR అనేది. ఎందుకంటే ఇప్పుడైతే 23,000 రూపీస్ లో తీసుకొచ్చిన మొబైల్స్ లో కూడా అప్ టు 5x LPDDR అనేది ఉంటుంది. కానీ వీళ్ళు ఇంకా 4x మాత్రమే ఉంది మొబైల్ లో. కొంచెం ఇది ఒక డిసప్పాయింట్ అనిపించింది. ఫోన్ వచ్చేసి సైడ్ మొత్తం కూడా మనకైతే మెటాలిక్ ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది. స్క్రీన్ వచ్చేసి గైస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తోటి అయితే మనకైతే స్క్రీన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే IP68 అండర్ వాటర్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ కూడా మనకైతే ఈ మొబైల్ అయితే ఉంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి గైస్ డాల్మీ అట్మాస్ఫియర్ ఉంది. అలాగే స్టీరియో స్పీకర్స్ కూడా అయితే ఈ మొబైల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ డాల్మీ అట్మాస్ఫియర్ అనేది మీరైతే హెడ్ ఫోన్స్ కానీ ఏదైనా బడ్స్ కానీ యూజ్ చేస్తే మాత్రం మీకైతే డాల్మీ అట్మాస్ఫియర్ అయితే వస్తుంది. లేదంటే మీకైతే స్టీరియో స్పీకర్స్ నుంచి అయితే మీకైతే వాయిస్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే NFC ఫ్యూచర్స్ కూడా ఉంది గైస్. NFC ఫ్యూచర్ వచ్చేసి ఏంటంటే మీరు ఏమైనా కార్డ్లెస్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసేటప్పుడు అయితే ఈ ఫ్యూచర్ అయితే మీకైతే యూస్ఫుల్ అవుతుంది. బ్యాటరీ వచ్చేసి గైస్ 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. 68 టర్బో పవర్ చార్జర్ అయితే ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇదైతే వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. 15 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది గైస్. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే గైస్ డిస్ప్లే వచ్చేసి 1.5K సూపర్ HD కర్వ్డ్ డిస్ప్లే అయితే మనకైతే ఈ మొబైల్ అయితే చూడడం అయితే జరుగుతుంది. విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తోటి అయితే మనకైతే డిస్ప్లే అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ HDR కంటెంట్ కూడా అయితే మీరైతే మంచిగా అయితే ఎలాంటి ల్యాగ్ ఇష్యూస్ ఏం లేకుండా మంచిగా అయితే స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. మధ్యన చూస్తున్నాం గైస్ జనరల్ గా మోటో తీసుకొచ్చిన ఫోన్స్ లలో ప్రతి ఒక్క ఫోన్స్ లలో మోటో ఎడ్జ్ 50 ప్రోలో కావచ్చు ఎడ్జ్ 50 ఫ్యాసినోలో కావచ్చు అండ్ రీసెంట్ గా ఒకటి బడ్జెట్ మొబైల్ కూడా తీసుకొచ్చింది కదా G85 మొబైల్ కూడా తీసుకొచ్చింది గైస్. ఈ అన్ని ప్రతి ఒక్క మొబైల్స్ లో చూసుకుంటే మాత్రం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే సూపర్ కర్వ్డ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. డిస్ప్లే గురించి అయితే ఎలాంటి టెన్షన్స్ కూడా అయితే మనకైతే అవసరం లేదు. డిస్ప్లే పరంగా అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది మోటో మొబైల్స్ లో. మేజర్ గా కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టే గైస్ బ్యాక్ సైడ్ వచ్చేసి 3 కెమెరాస్ అయితే మనకైతే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 50 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసి 13 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసి 10 మెగాపిక్సెల్. 15 మెగాపిక్సెల్ వచ్చేసి సోనీ ఎలైట్ 706 సెన్సార్ అయితే వీళ్ళైతే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫోటోస్ పరంగా కూడా అయితే సూపర్ ది బెస్ట్ ఫోటోస్ అయితే రావడం అయితే జరుగుతుంది. 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంది. ఇంకొకటి 10 మెగాపిక్సెల్ వచ్చేసి టెలిఫోటో కెమెరా కూడా అయితే మనైతే ప్రొవైడ్ అయితే చేశారు గైస్. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి గైస్ 32 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ కెమెరా అయితే మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. 4K 30 FPS అయితే వీడియోని అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా మీరైతే లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియో అయితే రెండు కూడా రికార్డ్ అయితే చేసుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. నాకైతే మోటో మొబైల్స్ లో అయితే ప్రీవియస్ గా వస్తున్న ఫోన్స్ లలో నచ్చిందంటే ఒకటి డిస్ప్లే అండ్ ఇంకొకటి కెమెరాస్ గైస్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయితే చేస్తున్నారు. ఇంకొకటి గైస్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే కొద్దిగా కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టూ ఇయర్స్ వచ్చేసి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 ఇయర్స్ వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇదైతే ఇస్తున్నారు. ఈ విధంగా ఇవ్వకుండా 3 ఇయర్స్ వచ్చేసి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 ఇయర్స్ వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తే బాగుండని నా ఒపీనియన్. ఫోన్ అయితే ఓవరాల్ గా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. ఒక మీడియం రేంజ్ కి అయితే ఈ మొబైల్ అయితే 126,000 రూపీస్ లో అయితే ఇది ఒక కిల్లింగ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై అయితే చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.